ఆపర్చునిటీ టు అదర్ Okay, పర్సన్. thank you, సో sir. అటువైపు నుంచి Thanks, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడ లేడీ ఒకసారి ఆయన లేచారు కదా, నించొని ఉన్నారు కదా. నమస్తే సార్. సార్ నా పేరు నాగదేవి సార్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. మీది మాది కూడా వెస్ట్ గోదావరి సార్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఇంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్. ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే సార్, అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్. సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్, 6 years, 12 years, 18 years అని. ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక 1 year లో 2 promotions నేను తీసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఇంకో విషయాలు ఏంటంటే సార్, మీరు ప్రతి మీటింగ్ లో చెప్తారు సార్, తరం 25 years కి తరం మారుతుంది అని చెప్పి. 25 years దాటినా సరే మన పంచాయతీరాజ్ యాక్ట్ 1994 మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్. అందులో ఉన్న విషయాలు, అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్, రూల్స్ వేరేగా ఉన్నాయి. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్. ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా, కోర్టులకు అది చేయాలన్నా, ఏమైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని ఫాలో అవుతున్నాం సార్. కొంచెం ఆ పంచాయతీరాజ్ యాక్ట్ని కూడా మార్చవలసిందిగా, కొంచెం ఏమైనా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్. అదే విధంగా సార్, మేము గ్రామ పంచాయతీ సార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు. ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్. అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే సెక్రటరీ ఇట్రా, అదిగో సెక్రటరీ అనేవారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ మీ దయ వల్ల. మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. అదే విధంగా సార్, గ్రామ పల్లెలు అనేవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు. ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్. అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసంధానం చేశారు సార్. మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్, మా ప్రైమరీ డ్యూటీస్ అయిన పారిశుద్ధ్యము, వాటర్ సప్లై, పైప్ లైన్ లీకేజెస్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్. ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్. మాకు మల్టిపుల్ బాసెస్ సార్. ఏ డిపార్ట్మెంట్ కైనా ఒక బాస్ ఉంటారు సార్. ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు, ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్. ఏది చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటుంది సార్. ఒక రోజు విలేజ్కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సార్. దయచేసి సచివాలయ వ్యవస్థని కొంచెం మా నుంచి కొంచెం వేరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. సో విత్ యువర్ పర్మిషన్ సార్, సార్ ఇప్పుడు ఒక జిల్లాలో అన్ని వర్క్స్ చేసేది జిల్లా కలెక్టర్ సార్. అదే మండల్లో నిజం చెప్పాలంటే అన్ని వర్క్స్ చేసేది ఎంపీడీఓ సార్. అండ్ పంచాయతీలో అన్ని వర్క్స్ చేసేది పంచాయతీ సెక్రటరీ సార్. దిస్ ఈస్ ద రియాలిటీ సార్. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గారు ఆ ఒక రీజన్ వల్లే మీ పేరుని సెక్రటరీ నుంచి తీసేసి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చారు. అండ్ ఉంటుంది, రీసెంట్లీ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. వాళ్ళు కూడా సపరేట్ డిప్యూటీ ఎంపీడీఓని తీసుకురావటం, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని తీసుకురావటం, కొంచెం ఓపిక పడితే కనుక ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. చెప్పిన రిఫార్మ్స్ అడిగారు, అది కూడా దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తను అడిగినది సార్, పంచాయతీరాజ్ యాక్ట్ మనం 1994లో తీసుకొచ్చాం సార్. ఆ రిఫార్మ్స్ గురించి సార్ ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు డిస్కస్ చేసిన విషయమే సార్. సార్ వీ నీడ్ మినిమం 4 months ఆఫ్ టైమ్ టు కమ్ విత్ ఎ ప్రాపర్ ప్రపోజల్. పంచాయతీరాజ్ 1994 యాక్ట్లో ఏవేమి సవరణలు చేయాలనే ప్రపోజల్ ఒక 4 months టైంలో మీ ముందు ఉంచుతాం సార్. వన్స్ మీరు ఓకే చేసిన తర్వాత అది గవర్నమెంట్ ముందు పెడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే విధంగా సార్ 2004 వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామా, వేరే వాళ్ళకి కూడా ఇద్దాం. 2004లో వచ్చిన వారికి ఒక పెన్షన్, 2004 నుంచి ముందున్న వాళ్ళకి ఒక పెన్షన్ ఉంది సార్. అందరం ఒకటే సర్వీస్ చేస్తున్నాం. అందుకని కొంచెం ఓపీఎస్ టోటల్ గవర్నమెంట్ ఇష్యూ కదమ్మా. విల్ గివ్ ఆపర్చునిటీ టు అదర్ పంచాయతీ సెక్రటరీ. ఇద్దామా ఆ రోలో ఇవ్వండి ఎవరికైనా. అక్కడ వెనకాల నుంచున్నారు కదా, ఆయనకి ఇవ్వండి.
గుడ్ మార్నింగ్ సార్. నేను అన్నమయ్య జిల్లా రాయచోటి డిప్యూటీ ఎంపీడీఓ సార్. నా పేరు టి సురేష్ బాబు సార్. మీరు ఈ మాట మంతి కార్యక్రమానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న అందరినీ పిలిచినందుకు అందరి తరఫున మనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా దాదాపు 40 సంవత్సరాల మండల వ్యవస్థలో నుంచి ఒకప్పుడు గ్రామాల్లో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కావాలంటే ఊళ్ళో ఎవరొకరు చనిపోతే కానీ మాకు పెన్షన్ రాదనుకునేవాళ్ళు సార్. అలాగా మా డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా రిటైర్ అయితే కానీ ఎవరైనా పోతే కానీ మాకు ప్రమోషన్ రాదేమో అని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు వచ్చిన వేళ విశేషం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్నే మీరు ఉద్ధరించేసినారు సార్. అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీకు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ మీకు రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇటువైపు ఎవరైనా, ఇటువైపు ఒక్క నిమిషం, అటు ఆ రోలో అక్కడ నమస్తే సార్. నా పేరు మురళీకృష్ణ ప్రసాద్ సార్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సార్. ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. చాలా కాలం నుంచి మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. అంటే 1996-97 ఆ టైంలో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు అంతా కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్తులు చూసేవాళ్ళు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్ని జిల్లా పరిషత్తులో చూసేవాళ్ళు. అప్పుడు మాకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉండేది సార్. తర్వాత మండల పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మండల కంట్రోల్లో ఉండేవి సార్. 95-96 తర్వాత అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరైనా గనక టీచర్స్ చనిపోతే వాళ్ళ యొక్క స్పౌస్కి కానీ చిల్డ్రన్కి కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం జిల్లా పరిషత్కి వస్తుంది సార్. మా దగ్గర అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏవో ఎంపీడీఓ వరకు కూడా ఈ పోస్టులన్నింటిలో ఎవరు చనిపోయినా వీళ్ళకి పంచాయతీరాజ్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సార్. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి వాళ్ళ సర్వీసెస్ అన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి కూడా మాకే వస్తున్నాయి సార్. దానివల్ల ఒక్కొక్క ఎంప్లాయీ మా దగ్గర కనుక చనిపోతే దగ్గర 4 years 5 years కంపాషనేట్ అపాయింట్మెంట్కి టైం పడుతుంది సార్. వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక వాళ్ళు వెళ్తే మా దగ్గర లిస్టు తగ్గిపోయి మా వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఇందులో కలెక్టర్ పూల్ ఇది వరకు ఉండేది సార్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా జిల్లా పరిషత్ నుంచి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కలెక్టర్ పూల్లోకి వెళ్ళేవాళ్ళు సార్. ఒక 5-6 years నుంచి కలెక్టర్ పూల్లోంచి తీసేసి మీరు లోకల్ బాడీ కాబట్టి మనం చెప్పి మమ్మల్ని ఇక్కడే ఉంచారు సార్. బట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మాత్రం మాకే ఇస్తున్నారు సార్. కాబట్టి అది కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ పూల్లోకి వెళ్తారు, జిల్లా పరిషత్ వాళ్ళకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం సార్. దయచేసి దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇది బేసిక్గా మనకి ఒక 900 people ఆర్ వెయిటింగ్ ఫర్ కంపాషనేట్ అపాయింట్మెంట్ సార్. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మంది టీచర్స్ అన్ఫార్చునేట్లీ చనిపోవటం వల్ల వాళ్ళు మన పరిషత్ స్కూల్స్లో వర్క్ చేసే టీచర్స్ కాబట్టి లోకల్ బాడీలోని ఇవ్వాలని చెప్పారు సార్. ఈ 900లో ఇప్పుడు దాదాపు ఒక 300 peopleకి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్ లాస్ట్ 1 year. ఎందుకంటే అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ప్రమోషన్ బెనిఫిట్ ఇంకొక 600 members వెయిట్ చేస్తున్నారు సార్. సార్ దీనికి ఆల్రెడీ మీరు ఫైల్ క్లియర్ చేసి గవర్నమెంట్కి పంపించారు సార్. ఎయిదర్ కలెక్టర్ పూల్లో ఇంక్లూడ్ చేయమని, లేదంటే జిఎస్డబ్ల్యూఎస్లో ఖాళీలు ఉంటే అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయమని ఏదో ఒక ఆప్షన్ ఇవ్వమని చెప్పేసి ఐ థింక్ మనం తొందరలోనే ఒక మంచి డెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళకి సభాయ నమః. ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి, వేదికను అలంకరించిన ఓఎస్డీ సార్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరుదు సార్. మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్వర్ణయుగంగా మేము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సార్. అయితే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా పంచాయతీరాజ్
డిపార్ట్మెంట్లో మేము గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మేము అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన జరుగుతుంది సార్. కాబట్టి తమ దృష్టిలో అది ఉంది సార్. దాని నుండి మమ్మల్ని వేరు చేస్తే మీరు ఏదైతే కలలు కన్నారో, మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో పట్టించాలన్నారో దానికి మేము కంకణం కట్టి ముందుకుంటామని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా అనేక సర్వేలు మాకు ఒత్తిడి ఉంటుంది సార్. ఆ సర్వేల నుంచి కూడా మాకు మినహాయింపు కావాలని కోరుతున్నాం సార్. అలాగే సొంత మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలన్న ఆకాంక్ష అనేది మాకు ఉంది సార్. ఆ కార్యక్రమాన్ని కూడా తమరు నెరవేర్చగలరని కోరుకుంటున్నాం సార్. ఈ రీస్ట్రక్చర్ లో కూడా మా గ్రామ పంచాయతీలకి 2011 జనాభా కాకుండా 2021 జనాభా ప్రాతిపదికన చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మేము లబ్ధి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది సార్. అదేవిధంగా మరి మాకు ఏదైతే ఈ ప్రమోషన్ అంటే రీస్ట్రక్చర్ అనేది రీకేటగరైజేషన్ జరుగుతుందో దీనిలో ప్రమోషన్ అనేది కాకుండా మరి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పే స్కేల్ కూడా మాకు ఇచ్చినట్టయితే ఆర్థికంగా కూడా మేము బలోపేతమై ఏదైతే మీరు కళ్ళగన్నారో ఆ కళలన్నింటినీ సాకారం చేయటానికి మేము కట్టుబడి ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇంకా చూసుకుంటే సార్ చెప్పేటట్టు ఏ శాఖలో లేకుండా పిఆర్ శాఖలో ఒక్కటే డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అవ్వకపోతే జాబ్ రెగ్యులరైజేషన్ అనేది లేదు సార్. ఏ శాఖలో కూడా